బ్యాంకర్లకు కుచ్చుటోపి పెట్టే వ్యవహారం. హైదరాబాద్ లో బిల్డర్లు వేలల్లో ఉన్నారు. రియల్ తగ్గిందన్న ప్రచారం అంతా ఫేక్. రియల్ వ్యాపారులు ఆడుతున్న నాటకం. గత ఏడాదితో పోలిస్తే పెరిగిన ధరలు, వ్యాపారం పడిపోయిందని దొంగేడ్పులు. బడా కంపెనీలు ఎక్కడ రూపాయి తగ్గించింది లేదు. అదే అంటున్నా, బడా బడా కంపెనీలు ఏవైతే ఉన్నాయో, సరే మీరు అందరు అంటున్న మాట ఇది. మరి మనం చూసుకున్నట్లయితే చిన్న చిన్న బిల్డర్లు వాళ్ళందరూ మంచిగానే ఉన్నారు కదా, వాళ్ళందరూ కూడా మంచిగానే వాళ్ళ బిజినెస్ చేసుకుంటున్నారు కదా, వాళ్ళకి ఎందుకు ఇట్లాంటి ప్రాబ్లమ్స్ అవ్వట్లేదు? సొంత ఇల్లు కొనుగోలు చేయాలంటే మరో జన్మకు కూడా సాధ్యం కాదు. వాళ్ళు ఇస్తున్న ధరలకు కార్పొరేట్ కంపెనీలు ఇవ్వడం లేదు. మునిగిపోతున్నామంటూ మొసలి కన్నీరు కారుస్తున్నారు. ఇతర బిల్డర్లు స్క్వేర్ ఫీట్ కు 6,000 ఛార్జ్ చేస్తున్నారు. కార్పొరేట్ బిల్డర్లు 20,000కు పైగా వసూలు చేస్తున్నారు. మధ్యతరగతి ప్రజలు కిరాయిలకు ఉండలేరు, ఇల్లు కొనుక్కోలేరు. హైదరాబాద్ లో పేకమేడల్లా పెరుగుతున్న బిల్డింగ్లు, ఆకాశాన్నంటుతున్న అపార్ట్మెంట్ల ధరలు, కోకాపేట్ల, గచ్చిబౌలిలో ఏడ చూసుకున్నా కూడా ఇష్టం ఉన్నట్టు కడుతున్నారు వాళ్ళు. రేట్లు కూడా అసలు మీరు చూస్తున్నారా లేదా, మీరు ఏదైనా హైరైజ్ బిల్డింగ్ కి పోయి చూడండి.